వెల్కమ్ టు జిజ్ఞాస. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ బీఎస్సీ డేటా సైన్స్ ప్రాక్టికల్ క్వశ్చన్స్లో భాగంగా ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించి ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ సంబంధించిన క్వశ్చన్ 1 ఈరోజుటి సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ ద 2 integers యాజ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ప్రింట్స్ ద సమ్ ఆఫ్ 2 integers. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నాడు, మనకి ఒక 2 ఇంటిజర్స్ని యూజర్ నుండి మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా తీసుకొని వాటి యొక్క సమ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి, ఒక కొత్త ఇంటిజర్గా ప్రొడ్యూస్ చేయాలి అని అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనం ప్రోగ్రామ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్కి సంబంధించినటువంటి సెషన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దట్ ఆల్గారిథమ్ అండ్ ఫ్లో చార్ట్. సో ఆల్గారిథమ్, ఫ్లో చార్ట్ ఈ రెండు కనుక మనకు తెలిసినట్లయితే మనం ప్రోగ్రామ్ని ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ అ వెరీ 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 ఈజియెస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సమ్ ఆఫ్ 2 numbers, నథింగ్ బట్ సమ్ ఆఫ్ 2 numbers మనకు అడగడం జరిగింది. సో కాకపోతే ఆ 2 numbers కూడా ఇట్లా మనం యూజర్ నుండి ప్రాంప్ట్ చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా యాక్సెప్ట్ చేసి వాటికి సమ్ కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఫ్లో చార్ట్ కనుక చూసినట్లయితే, ఫస్ట్ బిగిన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ ద ప్రోగ్రామ్ అండ్ టేక్ ద వేరియబుల్స్ n1, n2 అండ్ సమ్. 3 వేరియబుల్స్ తీసుకోవచ్చు. అఫ్కోర్స్ XYZ అని కూడా తీసుకోవచ్చు, బట్ కొంచెం రిలవెంట్ నేమ్స్ ఉంటే బాగుంటుందనేసి నెంబర్ 1, నెంబర్ 2 అండ్ సమ్ తీసుకున్నాం. దెన్ ఆఫ్టర్ రీడ్, సో మనకి ఇక్కడ ప్రాంప్ట్ చేయాలి. సో ఇక్కడ మనకు క్లియర్గా ఏమడిగాడు, రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ టేక్స్ 2 integers అన్నాడు. సో మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ద నెంబర్స్ ఫ్రమ్ ద యూజర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో యూజర్ నుండి ప్రాంప్ట్ చేయాలి కాబట్టి రీడ్ అని ఇచ్చాము. సో ఏమేమి రీడ్ చేయాలి, n1 అండ్ n2ని రీడ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ సమ్ని ఫైండ్ చేయాలి. సమ్ ఈక్వల్స్ టు n1 + m2. సమ్ అడిగాడు కాబట్టి అడిషన్. దెన్ ఆఫ్టర్ రైట్, సో చూడండి ఇక్కడ రీడ్ చేసేదేమో n1, n2, రైట్ చేసేది మాత్రం సమ్ మాత్రమే. అంటే ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ ప్రాసెస్ జరిగింది, అవుట్పుట్ అనేది ఇక్కడ మనం ప్రింట్ చేసాం. సో దెన్ మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కాబట్టి ప్రోగ్రామ్ని స్టాప్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈజ్ ద ఫ్లో చార్ట్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కనుక చూసినట్లయితే ఇట్స్ అ వెరీ సింపుల్. మనకు పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందనేది ఇదివరకు చూసాం కాబట్టి, సో డైరెక్ట్గా మనం ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను n1 అండ్ n2 తీసుకున్నాను. n1 ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ 1 ఈక్వల్స్ టు, మనం ప్రాంప్ట్ చేయాలి, యూజర్ నుండి ప్రాంప్ట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ అనేటువంటి ఫంక్షన్ ఇక్కడ వాడడం జరిగింది. ఇన్పుట్ టైప్ ఎ నెంబర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ టైప్ ఎ నెంబర్ యూ మే రైట్ ఎనీ ప్రాంప్టింగ్ ఇండికేటర్, రైట్? సో ప్రాంప్టింగ్ ఇండికేటర్ మీరు ఏదైనా వాడచ్చు. n2 ఈక్వల్స్ టు, మళ్ళీ సేమ్ ఇన్పుట్ వేరియబుల్ తీసుకున్నాను ఇన్పుట్ ఫంక్షన్లో, టైప్ అనదర్ నెంబర్ లేదా సెకండ్ నెంబర్ లేదా నెంబర్ 2. సో వాట్ ఎవర్ యూ మే రైట్ లైక్ దట్. టైప్ అనదర్ నెంబర్ అని రాశాను. అయితే ఇక్కడ ఇన్పుట్ అని ఎందుకు వాడాను అంటే, ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు ప్రోగ్రాంలో ఇక్కడ 2 వాల్యూస్ని తీసుకోవాలి, ప్రాంప్ట్ చేయాలి, యూజర్ నుండి మనం ఇన్పుట్గా తీసుకోవాలి కాబట్టి ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాము. ఇన్పుట్ ఫంక్షన్ రాయడం ద్వారా యూజర్ నుండి ప్రాంప్ట్ చేసి యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని రీడ్ చేయడం జరుగుతుందన్నమాట, రైట్? రీడ్ కోసం మనం ఇన్పుట్ని ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూడండి, సమ్ ఈక్వల్స్ టు n1 + n2 చేసాం కాబట్టి మనం n1 అండ్ n2 ఏదైతే ఉందో రెండింటిని కూడా రీడ్ చేయాలి. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఇంట్ అని ఒక వేరియబుల్ని, అంటే దట్స్ మీన్ డేటా టైప్ని యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇన్పుట్ నుండి మనం వాల్యూ తీసుకుంటున్నామో అది ఈవెన్ నెంబర్స్ అయినా టెక్స్ట్ అయినా అది స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది, రైట్? స్ట్రింగ్ డేటా టైప్లోనే తీసుకుంటుంది. సో మనం సమ్ చేయాలి అంటే స్ట్రింగ్ డేటా టైప్ని సమ్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఎంటర్ చేశారు, నెంబర్ 2 కూడా 1 ఎంటర్ చేశారు అనుకోండి. సమ్ n1 + n2 అన్నారు అనుకోండి, మీకు 1 వచ్చేస్తుంది, అంటే 11 వస్తుంది. సో అంటే 2 స్ట్రింగ్స్ని కాంకినేట్ చేస్తుంది. స్ట్రింగ్ ఎప్పుడైనా మనం ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు కాంకినికేట్ అవుతుంది కదా. సో అలా కాంకినికేట్ కావడం జరుగుతుంది అనమాట. అలా జరగకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఇంట్గా మార్చాలి, అంటే ఇంటీజర్లోకి మార్చాలి. కాబట్టి ఇక్కడ టైప్ కన్వర్షన్ చేస్తున్నాను, ఇంట్ n1 + int n2. సో n1లో ఉన్న వాల్యూని ఇంట్లోకి కన్వర్ట్ చేసి తీసుకోమన్నాను, n2లో ఉన్న వాల్యూని కూడా ఇంట్లోకి కన్వర్ట్ చేసి తీసుకోమని రెండింటిని కూడా ప్లస్ చేయమని చెప్పాను. సో ఆ ప్లస్ చేసినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ సమ్లో స్టోర్ చేయమని చెప్పాను. ఇక మనకు కావాల్సిన సమ్ వచ్చేసింది కాబట్టి ప్రింట్ ద సమ్ ఈజ్
సమ్. సో ఈ సమ్ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం ప్రింట్ చేయడం జరిగింది. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్ అనమాట, 4 లైన్స్తో అయిపోతుంది మనకి, పైథాన్లో మాత్రమే, రైట్. సో ఇది ఎగ్జిక్యూట్ కనుక చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. టైప్ ఎన్ నెంబర్, ఇక్కడ మనం ఏదైతే అడిగామో అది ఇవ్వడం జరుగుతుంది. 2 ఎంటర్ చేశాను. టైప్ అనదర్ నెంబర్, ఇమీడియట్గా మనల్ని అడుగుతుంది, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. సపోజ్ 3 ఎంటర్ చేశాను. ఆఫ్ కోర్స్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ది 2 and 3 యూ మే ఎంటర్ ఎనీ నెంబర్స్, రైట్. సో ఇక్కడ 2 ఎంటర్ చేశాను, నెంబర్ 2 3 ఎంటర్ చేశాను. ఇక్కడ ఇంట్ కన్వర్షన్, టైప్ కన్వర్షన్ జరిగింది కాబట్టి మనకు 2 + 3 5 రావడం జరిగింది. ఇన్ కేస్ ఇంట్ అనే లెటర్ని అంటే డేటా టైప్ని వాడకుండా n1 + n2 అని కనుక ఇచ్చినట్లయితే మనకి 2 3 అని ప్రింట్ అయ్యేది. ద సమ్ ఈజ్ 2 3 అని ప్రింట్ అయ్యేది అనమాట. ఓకే, సో అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. నేను స్పైడర్ ఐడిఈ వాడుతున్నాను, స్పైడర్ ఐడిఈ. సో చూడండి, ఇక్కడ n1 = ఇన్పుట్, మనకు కావాల్సింది ఏంటి, ఎంటర్ అండ్ నంబర్, కొంచెం స్పేస్ ఇచ్చేద్దాం, రైట్. ఇమ్మీడియట్లీ n2 = ఇన్పుట్, ఎంటర్ సెకండ్ నెంబర్. ఆఫ్ కోర్స్ నెంబర్ 2 రాయొచ్చు, అనదర్ నెంబర్ రాయొచ్చు, వాట్ ఎవర్ యూ నీడ్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సమ్ కావాలి కాబట్టి సమ్ = నేను ఒకసారి డైరెక్ట్గా కన్వర్ట్ చేసి చూస్తాను ఎలా వస్తుందో చూద్దరు. n1 + n2, n1 + n2 ఇచ్చాను. దెన్ ప్రింట్ ద సమ్ ఈజ్ కామా సమ్. సో ఇక్కడ చూడండి, ఎంటర్ ఏ నెంబర్ అని అడుగుతుంది. సో నేను ఇక్కడ 2 ఎంటర్ చేశాను. నెక్స్ట్ చూడండి, ఎంటర్ సెకండ్ నెంబర్ 3 ఎంటర్ చేశాను. చూడండి, ద సమ్ ఈజ్ ఏమొచ్చింది మనకి 2 3 వచ్చింది, నాట్ 5, 2 3 రావడం జరిగింది, అంటే 23 రావడం జరిగింది. బికాజ్ ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ ఇన్పుట్ అని తీసుకున్నాం కాబట్టి అది స్ట్రింగ్గా తీసుకుంటుంది. అంటే మనం ఎంటర్ చేసిన 2ని స్ట్రింగ్గా తీసుకుంది, 3ని కూడా స్ట్రింగ్గా తీసుకుంది, 2 స్ట్రింగ్స్ కాంకనికేట్ కావడం జరిగింది. సో డైరెక్ట్గా మనకు కాంకనికేట్ అయినప్పుడు 2 స్ట్రింగ్స్ ఎలా ఉన్నాయో అలాగే ప్రింట్ అవుతాయి కాబట్టి వాల్యూస్ 2 3 అని రావడం జరిగింది. సపోజ్ ఇక్కడ టైప్ కన్వర్షన్ చేద్దాం. ఇంట్ n1 + ఇంట్ n2. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంట్ అనేటువంటి టైప్ కన్వర్షన్, డేటా టైప్ కన్వర్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, రైట్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి పైథాన్ కన్సోల్లో చూస్తే మళ్ళీ అడుగుతుంది. చూడండి, ఎంటర్ ఎ నెంబర్. సో సేమ్ నెంబర్స్ తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ద సమ్ ఈజ్ 5. ఇక్కడ చూడండి 23 వచ్చింది, 2 3 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 5 వచ్చింది. ఎందుకు రీజన్ కూడా మీరు క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ మనం సమ్లో ఏం చేసాం, డైరెక్ట్గా n1 + m2 ఇచ్చాము ఫస్ట్ ఆపరేషన్లో. కాబట్టి మనకు డైరెక్ట్గా ఈ 2 and 3 కాంకనికేట్ అయిపోయి 2 కూడా డైరెక్ట్గా స్ట్రింగ్గా యాడ్ కావడం జరిగింది, డైరెక్ట్గా ప్రింట్ అయింది. ఇక్కడ ఇంట్ అంటే టైప్ కన్వర్షన్ చేసాం మనం, స్ట్రింగ్ టు ఇంట్ కన్వర్ట్ చేసి సమ్ = ఇంట్ n + ఇంట్ n1 + n2 ఇచ్చాము. కాబట్టి మనకి ఇక్కడ 5 రావడం జరిగింది. ఇది ఒక మెథడ్. అయితే 2 సార్లు ఇంట్ ఇక్కడైనా రాయొచ్చు. ఇదే ఇంట్ని మనం డైరెక్ట్గా కూడా కన్వర్ట్ చేయవచ్చు. ఎలా, మనం ఎక్కడైతే ఇన్పుట్ తీసుకుంటున్నామో ఇన్పుట్ ముందు కూడా మనం ఇంట్ కన్వర్షన్ డైరెక్ట్గా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆఫ్ అనదర్ మెథడ్ అనమాట. అంటే ఇంట్ ఫంక్షన్లోనే ఇన్పుట్ ఫంక్షన్, ఇంట్ అండ్ ఇన్పుట్ ఫంక్షన్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇంట్ ఇన్పుట్ 2 వచ్చాయి కాబట్టి, 2 బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి చివరన 2 కూడా పారెంథసిస్ 2 కూడా క్లోజ్ కావాలి. సో ఇది ఇంకొక మెథడ్ అనమాట. ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ సమ్ = n1 n2 ఏదైతే ఉందో వీటి ముందు ఇంట్ రాయలేదు, కానీ మనకు డైరెక్ట్గా వాల్యూ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. థర్డ్ వన్ చూడండి, 2 3 డైరెక్ట్గా 5 రావడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు మనకు ఎర్రర్ రాలేదు అంటే దట్స్ మీన్ టైప్ కన్వర్షన్ లేకుండా ఎలా వచ్చింది అంటే మనం ఇన్పుట్ తీసుకోవడమే ఇంట్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇంట్ ఇన్పుట్ అడిగాము అంటే మనం ఏదైతే ఎంటర్ చేసామో అది డైరెక్ట్గా ఇంట్లోకి కన్వర్ట్ అయ్యి n1లో స్టోర్ అవుతుంది. ముందు ఇంట్ అని టైప్ కన్వర్షన్ ఇచ్చాం కాబట్టి. ఇన్ కేస్ ఇక్కడ మీరు ఇంట్ అని టైప్ కన్వర్షన్ ఇవ్వకపోతే సమ్ ముందు అంటే n1 ముందు n2 ముందు కూడా మీరు ఇంట్ అనే టైప్ కన్వర్షన్ ఫంక్షన్ రాయాల్సి ఉంటుంది, రైట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో 3 మెథడ్స్లో ఎట్లా రాసాము, సో ఇక్కడ ఇంట్ కన్వర్షన్ యూజ్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ప్రోగ్రామ్.
అండ్ నెక్స్ట్ సెషన్లో సెకండ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో అప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా ఇలాంటి వీడియోస్ ఫాస్ట్గా మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ విత్ నోట్స్తో సహా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే వీ హ్యావ్ ఆన్లైన్ సెషన్ ఆల్సో. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఆన్లైన్ సెషన్లో జాయిన్ కావాలి అనుకుంటే వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో నేను దానికి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, రిజిస్ట్రేషన్ లింక్. సో దాంట్లో మీరు ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.